సాయి పల్లవి తెలుగు, తమిళ, మలయాళ చిత్ర పరిశ్రమల్లో తన ప్రత్యేక నటనతో, సహజమైన అందంతో ఎంతో పేరు తెచ్చుకున్న ప్రముఖ నటి. ఆమె అసలు పేరు సాయి పల్లవి సెంటామరై. ఆమెకు ఒక తోబుట్టువు పేరు పూజా కన్నన్. సాయి పల్లవి మొదటగా మలయాళ సినిమా ప్రేమం ద్వారా సినీ రంగంలోకి అడుగుపెట్టి మలర్ టీచర్ పాత్రతో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది. తెలుగులో ఫిదా సినిమాలో భానుమతి పాత్రతో ఆమెకు మంచి గుర్తింపు వచ్చింది. సాయి పల్లవి తన సహజమైన నటన, డ్యాన్స్ టాలెంట్ మరియు మేకప్ లేకుండా కనిపించే స్టైల్ వల్ల ఆమె ప్రత్యేకంగా నిలుస్తుంది. ముఖ్యంగా రౌడీ బేబీ పాటలో ఆమె చేసిన డ్యాన్స్కు ప్రపంచవ్యాప్తంగా మిలియన్లలో వ్యూస్ వచ్చింది. కొంతమంది డాక్టర్ అవుతామని యాక్టర్ అయిన వాళ్ళు ఉన్నారు, కానీ సాయి పల్లవి డాక్టర్ చదువు పూర్తి తను అప్పుడప్పుడు సేవ చేస్తూ తన అభిరుచికి అనుగుణంగా సినిమాల్లో కెరీర్ను కొనసాగిస్తుంది. సాయి పల్లవి తన నటనతో పాటు సరళత, వ్యక్తిత్వం వల్ల కూడా అభిమానుల మనసులు గెలుచుకుంటుంది. సహజమైన అందం, అద్భుతమైన నటన, అప్రతిహతమైన డ్యాన్సు ఇవన్నీ కలిపితే మనకు గుర్తొచ్చే పేరు సాయి పల్లవి. ఇండస్ట్రీలో గ్లామర్ లేకుండా కూడా స్టార్ అవ్వొచ్చని నిరూపించిన అరుదైన హీరోయిన్. ఈ వీడియోలో ఆమె చిన్ననాటి నుండి స్టార్ హీరోయిన్గా ఎదిగిన తీరు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. సెంతామరై రాధామణి దంపతులకు సాయి పల్లవి తమిళనాడు రాష్ట్రంలోని నీలగిరి జిల్లాలో కోటగిరి అనే చిన్న గ్రామంలో బడుగు గిరిజన కుటుంబంలో జన్మించింది. ఈమె 1992 మే 9వ తేదీన జన్మించింది. సాయి పల్లవి యొక్క తల్లిగారు పుట్టపర్తి సాయిబాబా భక్తురాలు కావడంతో ఆమె పేరులో సాయిని చేర్చింది. ఆమె మంచి నర్తకి కూడా. ఆమె తండ్రి సెంటామరై కస్టమ్స్ అధికారి. ఆమె చెల్లెలు పూజా కన్నన్. వీళ్ళిద్దరూ కవల పిల్లలు. వాళ్ళ ఊరుకు దగ్గరలోని కోయంబత్తూరులో పాఠశాల విద్యను అభ్యసించింది. తల్లి ప్రభావంతో ఆమెకు డ్యాన్స్ అంటే చిన్నప్పటి నుంచి ఆసక్తి ఉండేది. ఈటీవీలోని డి లాంటి కొన్ని డ్యాన్స్ కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది. కానీ ఆమె తండ్రికి ఆమె బాగా చదువుకోవాలనే ఉద్దేశంతో జార్జియాలోని టిబిలిసి మెడికల్ యూనివర్సిటీలో ఎంబీబీఎస్ను పూర్తి చేయించింది. ఆమె జార్జియాలో మెడిసిన్ చదివి డాక్టర్గా గ్రాడ్యుయేట్ పూర్తి చేసింది. కానీ మనసు మాత్రం సినిమాల వైపే మళ్ళింది. డ్యాన్స్ షోల ద్వారా ఆమె తన టాలెంట్ చూపించింది. ట్రైనింగ్ లేకుండా నేర్చుకున్న డ్యాన్స్ స్టైల్ ఆమె ప్రత్యేకత. మలయాళ సినిమా ప్రేమం ఆమె కెరీర్ను మార్చివేసింది. మలర్ టీచర్ పాత్రతో ఆమె ఒక్కసారిగా స్టార్ అయ్యింది. న్యాచురల్ యాక్టింగ్తో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఎంత డబ్బులు వెచ్చించినా కూడా తనకు నచ్చనివి యాడ్స్ ఏవీ చేయను అని తేల్చి చెప్పింది. 2017లో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై వచ్చిన సినిమాలో హీరోగా వరుణ్ తేజ్, హీరోయిన్గా సాయి పల్లవి తెలుగు తెరకు పరిచయం అయింది. ఫిదా సినిమా సాయి పల్లవికి బిగ్ బ్రేక్ ఇచ్చింది. అలాగే భానుమతి పాత్రలో తెలంగాణ యాసతో మాట్లాడి అందరినీ మెప్పించింది. ఈ సినిమా ఆమెను టాప్ హీరోయిన్గా నిలబెట్టింది. ఆ తర్వాత తెలుగులో నాని సరసన ఎంసీఏ మిడిల్ క్లాస్ అబ్బాయి సినిమాలో నటించింది. సింపుల్ పాత్ర అయినా తన స్టైల్తో ఆకట్టుకుంది. తమిళంలో హీరో ధనుష్, హీరోయిన్గా సాయి పల్లవి నటించిన మారిటు సినిమాలోనే రౌడీ బేబీ సాంగ్ అత్యంత ప్రేక్షకాదరణ పొంది మిలియన్లలో వ్యూస్ రాబట్టి రికార్డు సృష్టించింది. అలాగే 2021లో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో అక్కినేని నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన లవ్ స్టోరీ సినిమా చాలా అందంగా రూపొందింది. 2025లో వచ్చిన అల్లు అరవింద్ నిర్మాతగా, చందు మొండేటి దర్శకత్వంలో నాగ చైతన్య హీరోగా, సాయి పల్లవి హీరోయిన్గా రెండోసారి జతకట్టిన సినిమా తండేల్. ఈ సినిమాలోని తన యొక్క నటన చాలా ఎమోషనల్గా ఉంటుంది. ఈ సినిమాలోని డ్యాన్స్, పాటలు కూడా హైలైట్ అయ్యాయి. అదే సంవత్సరంలో నానితో రెండవసారి జతకట్టిన సినిమా శ్యామ్ సింగరాయ్ సినిమా. శ్యామ్ సింగరాయ్ సినిమాలో ఆమె నటించిన దేవదాసి పాత్ర ఆ పాత్రకు తగ్గట్టుగా తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. 2022లో దగ్గుపాటి రానా సరసన విరాట పర్వంలో నటించింది. రానా సరసన నటించిన ఈ సినిమా సీరియస్ కథతో వచ్చింది. ఆమె నటనకు మంచి ప్రశంసలు వచ్చాయి. ఆ తర్వాత 2022లో గార్గి సినిమాలో ఆమె ఒక స్ట్రాంగ్ పాత్రలో కనిపించింది. కంటెంట్ ఆధారిత సినిమా కావడంతో విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఎన్జీకే, కాళీ, అతిరన్ వంటి సినిమాల్లో కూడా ఆమె మంచి పాత్రలు పోషించింది.
2025లో బాలీవుడ్లోకి అడుగుపెట్టింది. నితీష్ తివారీ దర్శకత్వంలో 1600 కోట్లతో తెరకెక్కుతున్న రామాయణంలో ఆమె సీతగా నటిస్తుంది. ఇందులో రాముడిగా రణబీర్ కపూర్, రావణుడిగా యష్, మండోదరిగా కాజల్ అగర్వాల్ నటిస్తున్నారు. అనేక మంది స్టార్ యాక్టర్స్ ఈ సినిమాలో నటిస్తున్నారు. ఆమీర్ ఖాన్ కుమారుడు జునైద్ ఖాన్ హీరోగా, సాయి పల్లవి హీరోయిన్గా నటించిన మరో హిందీ చిత్రం ఏక్ దిన్. ఈ సినిమాకు సునీల్ పాండే దర్శకుడు. ఇది ఒకరోజు పేరుతో తెలుగులో విడుదలవుతుంది. ఈ సినిమా మే 1న విడుదలవుతుంది. ఇప్పటికే ఈ సినిమా ట్రైలర్ పాటలు సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాయి. ఇలాంటి వైవిధ్యమైన పాత్రలు ఎంచుకుంటూ ప్రజల్లో అభిమానాన్ని చూరగొని లేడీ పవర్ స్టార్ అనే పేరు పొందింది. సాయి పల్లవి గ్లామర్కు దూరంగా ఉంటుంది. అలాగే మేకప్ లేకుండా నటించడం ఆమె ప్రత్యేకత. ఆమె ఎంచుకునే పాత్రలు కూడా చాలా డిఫరెంట్గా ఉంటాయి. సాయి పల్లవి తన అద్భుతమైన నటనతో 7 ఫిల్మ్ఫేర్ అవార్డ్స్తో సహా అనేక ప్రతిష్టాత్మక పురస్కారాలను అందుకున్నారు. తెలుగులో ఫిదా, శ్యామ్ సింగరాయ్ చిత్రాలకు ఉత్తమ నటి క్రిటిక్స్ అవార్డులు మరియు తమిళనాడు ప్రభుత్వం ఇచ్చిన కలైమామణి అవార్డు మరియు ప్రేమం చిత్రానికి గాను మలయాళంలో ఉత్తమ మహిళా అరంగేట్రం, సైమా అవార్డులను అందుకున్నారు. 2017లో ఫిదా సినిమాకు గాను ఉత్తమ నటిగా అవార్డును, 2021లో వచ్చిన శ్యామ్ సింగరాయ్ సినిమాకు గాను ఉత్తమ నటి క్రిటిక్స్ అవార్డును అందుకున్నారు. 2022లో గార్గి సినిమాకు గాను తెలుగులో ఉత్తమ నటి క్రిటిక్స్ అవార్డును అందుకున్నారు. 2025లో తమిళంలో అమరం సినిమాకు గాను ఉత్తమ నటిగా అవార్డును అందుకున్నారు. 2015లో మలయాళం సినిమాకు గాను ఆసియన్ నెట్ ఫిల్మ్స్ అవార్డు, ప్రేమం చిత్రానికి గాను స్పెషల్ జ్యూరీ అవార్డ్స్ లభించాయి. మొత్తంగా ఆమె నటించిన 19 సినిమాలకు గాను 50కి పైగా అవార్డులను సొంతం చేసుకున్నారు. అలాగే 2016లో rediff.com తన టాప్ 5 మలయాళ నటీమణుల జాబితాలో ఆమెకు 2వ స్థానం ఇచ్చింది. ఫోర్బ్స్ ఇండియా యొక్క 30 అండర్ 30 జాబితాలో చోటు దక్కించుకున్న ఏకైక నటిగా సాయి పల్లవి నిలిచింది. ఇవన్నీ గౌరవాలు కూడా తన యొక్క సహజ నటన, డాన్స్ వలన ప్రత్యేక గుర్తింపు వచ్చాయి. సాయి పల్లవి అవార్డ్స్ చూస్తే ఒక విషయం స్పష్టంగా అర్థమవుతుంది. ఏంటి అంటే ఆమె కమర్షియల్ హీరోయిన్గా కాదు, పెర్ఫార్మెన్స్ హీరోయిన్ అని. సాయి పల్లవి కేవలం హీరోయిన్ మాత్రమే కాదు, ఒక ఇన్స్పిరేషన్. ఆమె సినిమాలు మాత్రమే కాదు, ఆమె వ్యక్తిత్వం కూడా ప్రత్యేకం. మీకు ఆమె చేసిన ఏ సినిమాలు ఎక్కువగా నచ్చాయి కామెంట్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.